ఏలూరు జిల్లాలో ఏలూరులో నీట్ పరీక్షలు ప్రశాంతం. నమస్కారం. ఈరోజు మనకి నీట్ రీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ పర్పస్గా ముఖ్యంగా మనకి ఏదైతే ఉందో దీనికోసం ఏమైందంటే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ప్రతి సెంటర్లో కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని, అదేవిధంగా ఎస్ఐల్ని, సిఐల్ని మొత్తంగా కలిపి 10 మందితో పాటు ఎస్కాట్ సిబ్బందిని ఏర్పాటు చేయటం, అలానే ఒక మండల స్థాయి మెజిస్ట్రేట్ గారిని కూడా ఇక్కడ ఉంచడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి లోపల మనకి ఈ విద్యార్థుల కోసం ఒక ఇది మన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ కూడా చూడటంతో పాటు పటిష్టమైన బందోబస్తు మధ్య కూడా ఈ పేపర్స్ని కూడా బ్యాంక్స్ నుంచి తీసుకురావటం, ఎస్కాట్స్ మధ్యలో కూడా తీసుకెళ్ళటం, అదేవిధంగా మెయిన్గా ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ అలౌ చేయటం కానీ ఏమి కానీ చేయటం లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ. అలానే దగ్గరలో చుట్టుపక్కల 144 సెక్షన్ ఏర్పాటు చేయటం, ఎవరు కూడా ఇక్కడ ఉండటం చూడటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా 1:30 లోపల మాత్రమే అలౌ చేస్తారు. 1:30 తర్వాత మాత్రం క్యాంపస్ లోపలికి ఏ పరిస్థితిలో కూడా అలౌ చేయమని చెప్పేసి ఈ నీట్ ఎగ్జామ్ చెప్తున్నారు. అదేవిధంగా మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా కూడా చూసి చుట్టుపక్కల బందోబస్తు చేయటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి చేయటం లేదు. అదేవిధంగా ఎవరైనా కానీ ఈ వీడియోగ్రఫీ చేయటం లేకపోతే అన్నసరిగా పుకార్లు పుట్టించడం లాంటివి కనుక చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడంలో అనుమానాస్పదమేం లేదు. ముఖ్యంగా ఎవరైనా తెలియకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడి ముఖ్యంగా డ్రోన్స్ కానీ లేని విధంగా వీడియో ఫుటేజీలు చేయటం కానీ కూడా అలౌ చేయటం లేదు. అలాంటి వాళ్ళు వితౌట్ పర్మిషన్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులకు, విద్యార్థులు అందరికి కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే మీరు తొందరగా 1:30 లోపల మీకు ఈ సెంటర్కి చేరుకోండి. మీ సెంటర్కి ఏదైనా కానీ మీకు ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులు కానీ 112 కానీ కాల్ చేయండి. మేము మీకు వచ్చి ఆదుకుంటాం. మీరు ఎక్కడన్నా దూరంగా ఉండిపోయారు, మీకు సరైన సమయంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయినా మా పోలీస్ జీప్ను వాడుకొని మీరు ఇమీడియట్గా మేము డ్రాప్ చేస్తాం. మీ ఏ స్కూల్లో ఉన్నా, అలానే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము వచ్చి మీకు ఎగ్జామ్ పరంగా ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి ముందుగానే ఉన్నాం. ఎక్సెప్ట్ లోపలికి వెళ్ళే వరకు మాత్రమే. పోలీస్ సిబ్బంది కూడా అందరూ కూడా ఎవరు కూడా ఫోన్స్ తోటి లోనికి అలౌ చేయటం లేదు. అదేవిధంగా ఏ సిబ్బందిని కూడా చేయకుండా వాళ్ళ దగ్గర ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆదేశాల ప్రకారం బందోబస్తు కానీ అన్ని విధాలు కూడా నడుచుకుంటున్నాం. థ్యాంక్ యూ.